తెలుసు, మేము చెప్పని అవసరం లేదు. కానీ ఒక మాటను మీకు చెప్పడానికి ఇక్కడ మేము వచ్చి ఉన్నాము. చాలా మంది అంటారు, క్రిస్మస్ మాకెందుకు, క్రిస్మస్ మాకెందుకయ్యా, ఆయన క్రైస్తవుల దేవుడు కదా అంటారు. ఇప్పుడు మనకు సైన్స్ బాగా అభివృద్ధి చెంది ఉంది. మనకందరికి స్మార్ట్ ఫోన్లు వచ్చేసాయి చేతిలోకి. యూట్యూబ్లోకి వెళ్ళి నువ్వు జబర్దస్త్ కొడితే జబర్దస్త్ వీడియోలు వచ్చేస్తాయి. అలాగే నువ్వు ఇంటర్నెట్లోకి వెళ్ళి ఏది కొడితే నీకు ఏది అడిగితే అది ఇచ్చేస్తుంది. అదేవిధంగా శాస్త్రాలలో ఒక శాస్త్రం ఉంది, అది జన్యు శాస్త్రం. జన్యు శాస్త్రం అనేది ఒకటి ఉంది. సైంటిస్టులు దాని మీద బాగా రీసెర్చ్ చేశారు. భారతదేశంలో కొంతమంది జన్యువుని తీసుకొని, ఆఫ్రికాలో కొంతమంది జన్యువుని తీసుకొని, శ్రీలంకలో, తర్వాత అమెరికాలో, పాకిస్తాన్లో, ఇరాన్లో, అన్ని దేశాల్లో ఉన్నటువంటి మానవ జాతి ప్రజల యొక్క డిఎన్ఏ కలెక్ట్ చేసి దాన్ని రీసెర్చ్ చేసి వాళ్ళు కనుక్కుంది ఏందయ్యా అంటే, మనుషులు కోతి నుండి రాలేరు, మనుషులు ఒకే జంట నుండి వచ్చారని డిఎన్ఏ తెలిసింది అన్నమాట. సైన్స్ తెలిపింది. అంత పరిశోధన సైన్స్ ఏం చెప్పింది పుస్తకాల్లో అంటే, కోతి నుంచి మనుషులు వచ్చేసారని చెప్పింది. అదే సైన్స్ రీసెర్చ్ చేసి చెప్పింది ఏందయ్యా అంటే, జన్యు శాస్త్రం ద్వారా నిరూపితమైంది ఏందయ్యా అంటే, ఒకే జంట నుండి, ఒకే స్త్రీ, ఒకే పురుషుల నుండి సకల మానవ జాతి వచ్చింది. భూమి మీద, ఈ ప్రపంచం మీద ఉన్న ప్రతి ఒక్కరూ ఒకే జంట నుండి వచ్చిన వారు. అంటే మనం అందరం రక్త సంబంధం. చాలా మంది అనుకుంటారు వీని మతం వేరు, వీని కులం వేరు అనుకుంటారు. నిజానికి దేశంలో, ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ రక్త సంబంధులే. ఏం జరిగిందయ్యా అంటే, రక్త సంబంధులందరికీ మొట్టమొదటి మూల పురుషులు అయినటువంటి ఆ ఇద్దరు వ్యక్తులు, ఆ స్త్రీ పురుషులు దేవునికి అవిధేయులయ్యారు, పాపము చేశారు. ఆయన చెప్పిన మాటను వినకుండా త్రోసివేశారు. గనుక మానవ జాతిలోనికి పాపం వచ్చింది, శాపం వచ్చింది. దాని వల్లనే అశాంతి, అసమాధానము. చాలా మంది అనుకుంటారు డబ్బు బాగా సంపాదిస్తే బతుకులు బాగుంటాయని అనుకుంటారు. కానీ డబ్బులు బాగా ఉన్నోడు కూడా సూసైడ్ చేసుకొని చనిపోతున్నారు. సినిమా స్టార్లు, క్రికెట్ స్టార్లు. ఎందుకు, ఏం జరిగింది అంటే, డబ్బు లేకనా? డబ్బు బాగా ఉంది కానీ శాంతి లేదు, సమాధానము లేదు. దీనికి అంతటి కారణం ఏమిటంటే, పాపము వలన వచ్చింది ఇదంతా. శాంతి, అసమాధానము ఎంత ఉన్నా ఏమి లేనట్టే కనబడుతుంది. కారణం ఏంటంటే, మనలో పాప నియమము అనేది ఒకటి ఉంది. ఆ పాప నియమము వలననే ఈ మానవ జాతి మొత్తము నరకానికి కూడా ప్రయాణం అవుతా ఉంది. దీని నుండి, వీటన్నిటి నుండి తప్పించడానికి, విడిపించడానికి ఏ దేవుడైతే ఆ మొట్టమొదటి జెండరు చేసి ఉన్నాడో ఆ దేవుడే 2000 సంవత్సరాల క్రితం ఈ భూలోకాన పుట్టాడు. అదే క్రిస్మస్. ఆయన పుట్టింది ఇజ్రాయెల్ దేశంలో. చాలా మంది అంటారు, ఆ దేశం దేవుడు మాకెందుకయ్యా, ఆయన ఆ దేశం దేవుడు మాకెందుకు అంటారు. మళ్ళీ స్మార్ట్ ఫోన్ వాడతారు, ఆ దేశం తయారు చేసింది. ఆ దేశం దేవుడు మనకెందుకు అంటారు, ఏసీ వాడతాం. ఆ దేశం దేవుడు మనకెందుకు అంటాము, కారు వాడతాం. కారణం ఏమిటి అంటే, ఆ దేశంలో ఎందుకు పుట్టాడో తెలుసుకోవాలి. ఎందుకు పుట్టాడు అంటే, ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలకు దేవుడు ఆయనే గనుక భూమధ్యపురము, ప్రపంచానికి సెంటర్ పాయింట్ ఇజ్రాయెల్ దేశం. మన దగ్గర చదువుకునే పిల్లలు ఉంటారు కదా, వాళ్ళ దగ్గర ప్రపంచ మ్యాప్ ఉంటుంది. ఆ మ్యాప్ ను కనుక మీరు కరెక్ట్ గా ఫోల్డ్ చేసి చూసినట్టయితే సెంటర్ పాయింట్ ఇజ్రాయెల్ దేశం వస్తుంది. అంటే ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క జనాంగము ఆయన దగ్గరికి రావడానికి ఈక్వల్ డిస్టెన్స్ లో ఉండడానికి ఆయన ఇజ్రాయెల్ దేశంలో పుట్టాడు. అదే క్రిస్మస్. ఆ క్రిస్మస్ మీ జీవితంలో కూడా ఉండాలి అంటే, ఆయన మన కొరకు పుట్టిందే మరణించడానికి. ఆయన మన కోసం శిలువలో కాచిన రక్తం వలన మన పాపాలు, మన శాపాలు అన్ని దూరం అవుతాయి. గనుక ఈ క్రిస్మస్ పర్వదినాలు మేము తెలియజేసేది ఏమిటయ్యా అంటే, ఎవరైతే ఆ మొట్టమొదట మానవ జాతిని సృష్టించిన దేవుడు ఉన్నాడో ఆయనే 2000 సంవత్సరాల క్రితము ఈ భూలోకానికి వచ్చాడు. అదే క్రిస్మస్. ఆయన మన కోసం చేసిన యజ్ఞము అయినటువంటి శిలువ మరణము మీద దృష్టి పెట్టి, ఆయన రక్తంలో మన జన్మ కర్మ పాపాలు కడుక్కుంటే మన జీవితంలో అశాంతి, అసమాధానము, ఈ పాపము అనే వాటి నుంచి మనకు విముక్తి వస్తుంది. పరలోక రాజ్యానికి వారసులు అవుదాం. ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరు పరలోక రాజ్యానికి వారసులు అవుదురు గాక అని మనం ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. స్తోత్రములు పరిశుద్ధుడా, మా గొప్ప దేవా, ఈ సంగీతం అనే గ్రామానికి మీరు మమ్మల్ని నడిపించినందుకు నీకు వందనాలు. మొట్టమొదటి మానవ జాతిని సృష్టించిన వాడావు నీవే గనుక నీకు వందనాలయ్యా. నీవు మా కొరకు రక్షించడానికి, పాపంలో నుండి రక్షించడానికి, నరకం నుండి రక్షించడానికి నువ్వు పుట్టింది క్రిస్మస్ గనుక నీకు వందనాలు. ఈ మాటలు వింటున్నటువంటి ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు దీవించండి అయ్యా. వాళ్ళ బిడ్డల జీవితాలను మీరు మెరుగు చేయండి, మంచి జాబ్లో సెటిల్మెంట్ చేయండి, వాళ్ళు చేసిన చేతి పనులను దీవించండి ప్రభువా. అనారోగ్య సమస్యలను దూరపరచండి, ఆర్థిక ఇబ్బందులను దూరపరచండి కన్నా తండ్రి నీకు వందనాలు. అన్నిటికన్నా ముఖ్యమైన నరకమును దూరపరిచి పరలోక రాజ్యానికి వారసులుగా మార్చమని, నీ క్రిస్మస్ లో ఉన్నటువంటి సుఖాలు, సంతోషాలు, ఆశీర్వాదాలు అన్ని నిండారా ఇదిగో గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరి జీవితంలో ఉండును గాక అని ప్రార్థిస్తూ యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. హ్యాపీ క్రిస్మస్.